అబ్బా పడ్డదాన్ని. అవి వేసుకోదు, హ్యాండ్స్ వేసుకోదు, ఏం వేసుకోదు. కాదు, ఆ హ్యాండ్స్ అవన్నీ వేసుకోవా? అవన్నీ వేసుకోవాలి కదా మరి. చేతులు చూపి, రివర్స్ చూపి. గోల్డ్ మెడలిస్ట్ ఏడుస్తారా? హాయ్ వివర్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు మైరా సిస్టర్ ఛానల్. ఈరోజైతే మొత్తం సాడ్ అయిపోయింది. పాపం మా పిల్లలు చాలా ఎనర్జీగా వెళ్ళారు, బట్ అంతే ఎనర్జీగా అయితే ఇంటికి రాలేదు. ఇద్దరు కూడా కింద పడ్డారు. మా హాని గట్టిగా పడింది, నడుము దగ్గర అయితే కొంచెం గట్టిగా దెబ్బ తగిలింది, బ్లడ్ కూడా వచ్చింది లైట్గా. వెనక తగిలింది, చేతులకి తగిలింది. ఆమె తగిలి కింద పడి ఏడుస్తుంటే అది చేయలేక వాళ్ళ డాడీ ఈమెను పట్టుకొని, మైరా నువ్వు ఇట్లా నడుచుకుంటారు. అప్పుడు మైరా అట్లా ఏమంటారు, డోర్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తే ఆమె కింద పడిపోతుంది, ఆమెకి అంత నడవటం రాదు ఇంకా. సో నేను ఎత్తుకుంటా అనమాట రెగ్యులర్గా. వాళ్ళ డాడీ ఈమె ఏడుచుకుంటా చూసుకుంటా ఏదో ఫన్నీ అనుకుంటా అట్లా తిరిగి రాపోరా అన్నాడు. అనే వరకు పాప ఆమె జారి కింద పడింది, ఈమె పడింది, ఆమె పడింది, ఇద్దరికి దెబ్బలు తగిలినాయి. ఏడుపు. ఈరోజు మొత్తం సాడ్. బా ఎంత దిష్టి ఏమంటారు కదండి. నిజంగా చాలామంది అడుగుతున్నారు, ఎందుకు మీ పిల్లలకి స్కేటింగ్ నేర్పిస్తున్నారు, ఏం పని లేదా మీకు, ముగ్గురు పిల్లలు తీసుకుపోతున్నారు, దానివల్ల యూజ్ ఏంటి, ఏమొస్తుంది అనుకుంటా. అట్లా వాళ్ళకి ఏమొస్తుందో ఏమో అర్థం కాదు. ఇట్లా నరల దృష్టికి నల్లరాలు కూడా అంటారు కదా, అది మాత్రం మనం బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేరు, మనం చెడిపోతే బాగైందని నవ్వుతారు. ఇప్పుడు సొసైటీ మొత్తం అట్లనే ఉన్నారు. బయట వాళ్ళకన్నా ఇంట్లో వాళ్ళ ఏడుపు ఎక్కువ ఉంటుంది. మార్నింగే కొంతమంది అలాంటివి అన్నారు. సో ఈవినింగ్ వరకు నా పిల్లలకి ఇలా దెబ్బలు తగిలినాయి. పాపం చాలా అంటే చాలా ఏడ్చారు ఇద్దరు కూడా. నాకైతే మస్తు బాధ అయింది. హనీ ఎంత దెబ్బ తగిలినా కూడా పెద్దామ కాబట్టి సో చాలా వరకు ఓర్చుకుంటుంది, బయటకి ఏడుపు రానియదు. ఇలాంటిది గట్టిగా ఏడ్చుకుంటే బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా వచ్చి కూర్చొని అమ్మ గట్టిగా తగిలింది అమ్మ అనుకుంటా కూర్చుంది. మైరా అయితే చిన్నపిల్ల కదా, సో ఎంత పెద్ద దెబ్బ తగిలినా ఆ కొద్దిసేపు ఏడ్చేస్తుంది, తర్వాత మర్చిపోతుంది. ఈవెన్ ఆ దెబ్బ కనిపిస్తున్నా కూడా ఆమెకి గుర్తుండదు అనమాట. చిన్నపిల్లల మనస్తత్వమే అట్లా, మనం ఈ సెకండ్లో అయినది అప్పుడే మర్చిపోతారు, నెక్స్ట్ గుర్తుండదు. కానీ హనీ పెద్ద పిల్ల కదా, పాప ఆమెకైతే చాలా పెయిన్, చాలా ఏడుస్తుంది. గేమ్స్ అంటే పడటం, లేవటం, దెబ్బలు తగలటం కామన్, దాన్ని మనం పెద్దగా ఏం చూడాల్సిన అవసరం లేదు. బట్ కానీ దెబ్బలు తగిలితేనే బాధ వేస్తుంది. ఇప్పటికీ చాలాసార్లు పడ్డారు, కానీ బాధ అంటే బాధ వేసినా కూడా అంత బాధ ఏం లేదు. బట్ కొంతమంది అంటున్నారు, ఎందుకు నేర్పిస్తున్నారు, డబ్బులు ఎక్కువ నేర్పిస్తురా, పనులు ఎక్కువ నేర్పిస్తున్నారని. అలాంటి వల్ల ఏడుపు తగిలే కావచ్చు మేబీ ఇట్లా అయ్యేది. 24 గంటలు పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక ఇంట్లో కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేయండి అని వాళ్ళ వెంట పడుతుంటేనే ఏదో మనం పేరెంట్స్ ఏదో సాధించినట్టు అవుతుందా? పిల్లలకి ఏదో ఒకటి నేర్పించాలనేసి అందరికి లేకపోయినా కొంతమందికి ఉంటుంది కదా, అది యూజ్ అవుతుందా కాదా అనేది తర్వాత విషయం. వాళ్ళకి నచ్చింది నేర్పించాలనేది మాత్రం నా ఒపీనియన్. నేను నా పిల్లలకి ఎలా నేర్పిస్తుంటే చూసే వాళ్ళ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళని ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఇంకా వాళ్ళ సంస్కారానికే వదిలేయాలి. కొంతమందికి తిని కూర్చున్నది డైజెషన్ కాక ఇలా పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. అలాంటి వాళ్ళ వల్లనే ఇలాంటివన్నీ జరిగేది. ప్రజెంట్ సొసైటీ ఎలా ఉంది, తల్లిదండ్రులు ఎలా తయారవుతారు, పిల్లలు ఎలా తయారవుతున్నారు, పిల్లలకు మినిమం సంస్కారం కూడా నేర్పించకుండా తయారవుతారు. ఈవెన్ 10 మందిలో తిరిగి ఏదో ఒకటి నేర్చుకుంటున్నా పిల్లలకి కొంచెం లోకజ్ఞానం తెలుస్తుంది అనేసి కొంతమందికి పేరెంట్స్కి ఉంటుంది కదా, అలాంటి తప్పనే నాకు ఉంది. అందుకే నా పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి ఏం తెలియకుండా పెంచకుండా కొంచెమన్నా లోకజ్ఞానం తెలియాలి, ఎలా బ్రతకాలో తెలియాలి అనేసి నేను ఇలా బయట తీసుకుపోతున్నా. దానికి కూడా ఇలా ఏడుస్తున్నారు. సో మొత్తానికైతే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అలా ఏడ్చే వాళ్ళకి అమ్మయ్య వీళ్ళు పడ్డారు, వీళ్ళకి బాగైంది అనేసి. బట్ దేవుడు అనే వాళ్ళు ఉంటురండి, మనకి పైన చూస్తాడు ప్రతి ఒక్కదానికి. ప్రతిదీ ఒక టైంలో అంటే ఈ జన్మలో చేసిన తప్పులు నెక్స్ట్ జన్మలో అనుభవిస్తారు. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ ఏం లేదు, ఈ జన్మలో చేసినవి ఇప్పుడే అనుభవించాల్సి వస్తుంది. సో మనం బాగోలేకపోయినా పర్లేదు, పక్కన వాళ్ళని ఏడిపించాలని మాత్రం చూడొద్దు.
మనం బాలేమనేసి పక్కన వాళ్ళు కూడా ఏడవాలి, నా ఏడుపు వాళ్ళకి తగలాలి, నాలాగా వాళ్ళు బాధపడాలని కోరుకోవద్దు. అది చాలా చెత్త అలవాటు. ఇంకా నేను మాట్లాడితే బాగోదు, ఎందుకంటే వాళ్ళ ఏడుపు చూసే వరకు నాకు చాలా బాధ అయింది. ఎంతైనా కన్నతల్లిని కదా, మన పిల్లలు అల్లారి ముద్దుగా పెంచుకుంటాం. నేను వాళ్ళు కింద పడ్డానుకు నాకు బాధ కన్నా అలా మాట్లాడినా చూసారా, ఆ మాటలకే కోపం వచ్చి ఇలా చెప్తున్నాను. సో ప్లీజ్ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు. చెప్పాలనిపించింది చెప్పాను అంతే. ఓకే, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలతో పాటు అందరు పిల్లలు బాగుండాలి, అందరూ హెల్తీగా యాక్టివ్గా ఉండాలి, మంచి సొసైటీ రావాలి, మంచిగా అందరు బాగుండాలి. సో అందులో నేను కూడా ఉండాలి. ఇలాంటి బయట జరిగే అన్నీ కాకుండా ప్రజెంట్ అందరం బాగుండాలి అనుకున్నాం. సో ఇది గైస్ నేను మీకు చెప్పాలనుకుంది. ఏమన్నా తప్పుగా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఐఎమ్ సారీ. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాను, ఎందుకంటే అవి విన్నాను కాబట్టి. సో నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, ప్లీజ్ ప్లీజ్ ఎవరిని అనట్లేదు. ఎవరికన్నా తప్పుగా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఐఎమ్ సారీ. ఎనీవే థ్యాంక్ యూ. ప్లీజ్ గాడ్ బ్లెస్సింగ్ 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 నా పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి, అలానే చిన్న పిల్లలు అందరి పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా కొర్రమైన అంటే చాలా ఇష్టం. కొర్రమైన పులుసు అంటే ఇంకా ఇష్టం, కొర్రమైన పచ్చడి అన్నా ఇంకా ఇష్టం. చేపలు చూస్తేనే నోరు ఊరిపోతుంది, అంత ఇష్టం. మాస్టర్ మర్చిపోయింది వీళ్ళకి వాటర్ బ్రేక్ ఇట్లే, ఇంతవరకు ఒక్కసారి కూడా వాటర్ బ్రేక్ ఇలా మర్చిపోయింది అయింది. కింద పెట్టరా, కింద పెట్టాయి, ఆడ కింద పెట్టరా, వాటర్ దగ్గర పెట్ట, వాటర్ దగ్గర పెట్టరా. ఏమడది బాత్రూమ్దా?
అమ్మ వాటర్ బ్రేక్ ఇచ్చింది. అయిపోయిందా నాన్న? చాలా అవును కదా, సగం నీళ్ళు మొత్తం తాగేసినావు కదా. ఆయన అవును రా, నువ్వు చాలా గ్రేట్ రా.